వెల్కమ్ టు రాజనీతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా జిల్లా రాజకీయంగా ఎంతో కీలకమైన జిల్లా. గతంలో విజయవాడనే ఆంధ్రప్రదేశ్కు రాజకీయ రాజధానిగా పేర్కొనేవారు. ఆంధ్రప్రదేశ్కు కల్చరల్ క్యాపిటల్గా కూడా విజయవాడ ఉండేది. ఈ జిల్లా నుంచి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య, పింగళ వెంకయ్య లాంటి పలువురు ప్రముఖులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. పింగళ వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులుగా అందరికీ తెలిసినవారు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండేది. నాస్తిక ఉద్యమ కేంద్రంగా కూడా విజయవాడ ఉండేది. 1956కు ముందు నల్గొండ జిల్లాలోని మునగాల వరకు కృష్ణా జిల్లాలోనే ఉండేది. 56లో తెలంగాణతో విలీనం అయ్యాక ఆ ప్రాంతాన్ని నల్గొండ జిల్లాలో కలిపారు. ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు, గోపరాజు రామచంద్రరావు గారు, గోరా గారు, ఘంటసాల, అక్కినేని నాగేశ్వరరావు, శోభనబాబు ఈ జిల్లాలో జన్మించిన వాళ్లే. రాజకీయ ప్రముఖుల విషయానికి వస్తే స్వర్గీయ ఎన్టీ రామారావు, చండ్ర రాజేశ్వరరావు, మండల వెంకటకృష్ణారావు, పిన్నమనేని కోటేశ్వరరావు, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి యోధాని యోధులైన నేతలు ఈ జిల్లాకు చెందినవారే. కళలు, సాహిత్యం, రాజకీయ రంగాల్లో ఎందరో మహానుభావులను అందించిన ఈ జిల్లా నుంచి ప్రస్తుతం బూత్ సామ్రాట్లు ప్రజాప్రతినిధులుగా ఉండటం దురదృష్టకరం. రాష్ట్రంలో బూత్ శాస్త్రంలో పిహెచ్డీలు చేసిన నాయకుల్లో ఎక్కువ మంది ఈ జిల్లా వాళ్ళే కావటం ఇక్కడ ప్రజలు చేసుకున్న పాపం అనుకోవాలి. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ప్రజల పల్స్ తెలుసుకోవడానికి జనవరి నెలలో రాజనీతి ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించింది. మొత్తం 16 నియోజకవర్గాల్లో వివిధ వర్గాలకు చెందిన వారి అభిప్రాయాలను ర్యాండమ్గా సేకరించాం. ఒక్కో నియోజకవర్గం నుంచి 200 శాంపిల్స్ తీసుకున్నాం. జిల్లాలో మెజారిటీ వైసీపీ శాసనసభ్యుల మీద వ్యతిరేకత బాగా ఉంది. అవినీతి, అక్రమ మైనింగ్, ఇసుక దందాలు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయాక 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలో 2 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 16 అసెంబ్లీల్లో 10 స్థానాలను తెలుగుదేశం గెలుచుకుంది. 5 చోట్ల వైసీపీ, 1 చోట బీజేపీ గెలిచాయి. 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ, మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకున్నాయి. తెలుగుదేశం నుంచి గెలిచిన కేసినేని నాని వైసీపీ పంచం చేరారు. వైసీపీ నుంచి గెలిచిన వల్లభనేని బాలశౌరి జనసేన పంచం చేరారు. అసెంబ్లీలో 14 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటే తెలుగుదేశం కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచింది. విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్, గన్నవరం నుంచి వల్లభనేని వంశీమోహన్ గెలుపొందారు. అయితే గెలిచిన ఏడాదిలోపే వంశీ పార్టీ ఫిరాయించారు. ఈ జిల్లాలో ప్రస్తుతం వైసీపీ చాలా చోట్ల అభ్యర్థులను మార్చేసింది. విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, పెడన, పెనమలూరు, అవనిగడ్డ, తిరువూరు వంటి చోట్ల వైసీపీ అభ్యర్థులను మార్చేశారు. ఎంపీ అభ్యర్థులు కూడా మారిపోయారు. తెలుగుదేశం నుంచి గెలిచిన విజయవాడ ఎంపీ కేసినేని నాని ఇప్పుడు అక్కడ వైసీపీ ఎంపీగా విజయవాడ నుంచి పోటీ చేయబోతున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. ముందుగా మచిలీపట్నం పరిధిలోని 7 నియోజకవర్గాలను పరిశీలిస్తే రాజనీతి సర్వే ప్రకారం 5 చోట్ల తెలుగుదేశం జనసేన కూటమి ఆధిక్యంలో ఉంది, 2 చోట్ల వైసీపీ ఆధిక్యంలో ఉంది. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ ప్రస్తుతం మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి 2024 ఎన్నికల్లో ఆయనకు బదులుగా ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. వైసీపీ గాలి వీచిన 2019 ఎన్నికల్లో నాని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీద 6,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పుడు ఇక్కడ పోటీ చేసిన జనసేన అభ్యర్థికి 12% ఓట్లు వచ్చాయి. పేర్ని నానికి 44% ఓట్లు వస్తే కొల్లు రవీంద్రకి 40% వచ్చాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే రాజనీతి సర్వే ప్రకారం టీడీపీ జనసేన కూటమికి మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ కూటమికి 55% ఓట్లు వస్తున్నాయి. అట్లాగే వైసీపీకి 39% ఓట్లు వస్తున్నాయి. ఇతరులకు వేద్దాం అనుకున్న వాళ్ళు, ఇంకా నిర్ణయం తీసుకున్న వాళ్ళు 6% ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీకి 5% ఓట్లు తగ్గుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన టీడీపీ కూటమి మెజారిటీ 20,000 పైన ఉండే అవకాశం ఉంది. ఇక మచిలీపట్నం తర్వాత పెడన్ నియోజకవర్గంలోకి వెళ్తే ఇక్కడ ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈసారి జోగి రమేష్ ఇక్కడి నుంచి పోటీ చేయట్లేదు. ఆయన పెనమలూరు ఇన్ఛార్జిగా వైసీపీ నియమించింది. ఈసారి పెడన్ నుంచి వైసీపీ అభ్యర్థిగా జడ్పీ చైర్పర్సన్ భర్త ఉప్పాల రాము పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్కు 42.4% ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు 37%, జనసేన అభ్యర్థికి 17% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రాజనీతి సర్వేలో పెడన్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమికి 50% ఓట్లు వస్తున్నాయి.
అట్లాగే వైసీపీకి 42% ఓట్లు వస్తున్నాయి. అంటే ఇద్దరికి మధ్య 8% గ్యాప్ ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీకి 2.5% ఓట్లు తగ్గుతున్నాయి. ఇక్కడ కూటమి మెజారిటీ 15,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో జోగి రమేష్ మీద ఉన్న వ్యతిరేకత వైసీపీకి నష్టం చేయబోతుంది. ఆ తర్వాత అవనిగడ్డ నియోజకవర్గంలోకి వెళ్దాం. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సింహాద్రి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈయన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించారు. సింహాద్రి రమేష్ స్థానంలో డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ని అభ్యర్థిగా ప్రకటించారు. అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ 3 సార్లు, ఆయన తండ్రి మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు గారు 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్కు 42.54% ఓట్లు వచ్చాయి. బుద్ధప్రసాద్ గారికి 31.30% ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి ముత్తంశెట్టి కృష్ణారావుకు 15% ఓట్లు వచ్చాయి. ఈసారి తెలుగుదేశం జనసేన కూటమికి 52% ఓట్లు వస్తున్నాయి. అట్లాగే వైసీపీకి 41% ఓట్లు వస్తున్నాయి. ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమి మెజారిటీ 20,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత పెనంలూరు నియోజకవర్గంలోకి వెళ్తే పెనంలూరు నియోజకవర్గం ఇది టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గం. 2009లో ఇక్కడ తెలుగుదేశం నుంచి పోటీ చేసిన చలసాని వెంకటేశ్వరరావు అలియాస్ చలసాని పండు కేవలం 150 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి పార్థసారథి చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ధనేకుల మురళీమోహన్ రావుకు 32,000 ఓట్లు వచ్చాయి. 2014లో బోడే ప్రసాద్ ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా 31,000 భారీ మెజారిటీతో వైసీపీ మీద గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి పార్థసారథి ఇక్కడ పోటీ చేశారు. ఆయనకు 47% ఓట్లు వచ్చాయి. బోడే ప్రసాద్కి 42%, జనసేన అభ్యర్థికి 7% ఓట్లు వచ్చాయి. ఈసారి ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి జోగి రమేష్ పోటీ చేయబోతున్నారు. పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరతారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే రాజనీతి సర్వే ప్రకారం పెనంలూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమికి 55%, వైసీపీకి 38% ఓట్లు వస్తున్నాయి. ఇక పామర్రు నియోజకవర్గంలోకి వెళ్తే పామర్రు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, వైసీపీకి బాగా పట్టున్న నియోజకవర్గం. 2009 నుంచి తెలుగుదేశం ఇక్కడ ఒకసారి కూడా గెలవలేదు. 2009లో, 2014 2 సార్లు 19లో 3 సార్లు తెలుగుదేశం ఓడిపోయింది. ఎమ్మెల్యేగా ప్రస్తుతం కైలే అనిల్ కుమార్ ఉన్నారు. ఇతను జిల్లాలో మిగతా వైసీపీ శాసనసభ్యుల వివాదాస్పదుడు, విపక్షాలపై నోరు పారేసుకునే నేత కాదు. గత ఎన్నికల్లో అనిల్ కుమార్కి 57% ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉప్పులెట్టి కల్పనకు 37% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి అక్కడ హోరాహోరీ పోరు జరగబోతా ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే పామర్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన కూటమికి 47% ఓట్లు వస్తున్నాయి. అట్లాగే వైసీపీకి 49% వస్తున్నాయి. వైసీపీ ఓట్లు 8% తగ్గుతున్నా కూడా ఇంకా 2% ఎడ్జ్ ఉంది వైసీపీకి. ఇది చాలా స్వల్పమైన ఎడ్జ్. కాకపోతే ఎన్నికల సమయానికి అటు ఇటు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక గుడివాడ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. గుడివాడ నియోజకవర్గానికి అదేంటంటే గతంలో ఎన్టీ రామారావు గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన కారణంగా ఇది ఉమ్మడి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకుంది ఈ గుడివాడ నియోజకవర్గం. ఇప్పుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నాని కారణంగా కూడా ఈ నియోజకవర్గం గుర్తింపు తెచ్చుకుంది. కాకపోతే అప్పట్లో పాజిటివ్ గుర్తింపు అయితే ఇప్పుడు నెగిటివ్ గుర్తింపు. ఎన్టీఆర్ 1983-85 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గం ఈ గుడివాడ. 2004 నుంచి కొడాలి నాని వరుసగా 4 సార్లు గెలిచారు. 2 సార్లు టీడీపీ తరఫున, 2 సార్లు వైసీపీ తరఫున గెలిచారు. ఈసారి ఇక్కడ టీడీపీ జనసేన అలయన్స్ నుంచి వెనిగళ్ల రాము పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికల్లో నానికి 53% ఓట్లు వచ్చాయి. నానిని ఎలాగైనా ఓడించాలని గత ఎన్నికల్లో టీడీపీ విజయవాడ నుంచి పంపించిన దేవినేని అవినాష్, ఈయన ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. ఈయన కూడా అవినాష్కి 42% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు నానికి వెనిగళ్ల రాముకి మధ్య హోరాహోరీ పోరు జరగబోతోంది. రాజనీతి సర్వే ప్రకారం గుడివాడలో తెలుగుదేశం జనసేన కూటమికి 47% ఓట్లు వస్తున్నాయి. అట్లాగే వైసీపీకి 48% ఓట్లు వస్తున్నాయి. ఇద్దరి మధ్య 1% ఓట్ల వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని వైసీపీకి అనుకూలంగా వేసే కంటే కూడా టైట్ ఫైట్ జరుగుతున్న నియోజకవర్గాల జాబితాలో కూడా వేయొచ్చు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన వల్లభనేని వంశీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వంశీ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు మీద కేవలం 1000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వంశీకి 47%, వెంకటరావుకు 46.7% ఓట్లు వచ్చాయి. సిపిఐ అభ్యర్థికి ఇక్కడ 3% ఓట్లు వచ్చాయి. 2019లో గెలిచాక వంశీ వైసీపీలో చేరారు. యార్లగడ్డ వెంకటరావు ఇటీవల తెలుగుదేశంలో చేరారు. ఈసారి తిరగబడుతుందన్నమాట. గత ఎన్నికల్లో 2019లో వంశీ తెలుగుదేశం అభ్యర్థిగా, వెంకట్రావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఈసారి వెంకట్రావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. వైసీపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు.
వంశీని తన అభ్యర్థిగా ఇంకా వైసీపీ అధిష్టానం ప్రకటించలేదు. ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగితే గన్నవరంలో రాజనీతి సర్వే ప్రకారం గన్నవరంలో టీడీపీ జనసేన కూటమికి 56% ఓట్లు వస్తుంటే వైసీపీకి 39% వస్తుంది. అంటే ఓట్ల అంతరం 17% ఉంది. ఇక్కడ ఇతరులకు వేద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఇంకా నిర్ణయం తీసుకునే వాళ్ళు కూడా 5% ఉన్నారు. రాజనీతి సర్వే ప్రకారం టీడీపీకి గన్నవరంలో భారీ మెజారిటీ వస్తుంది. 35,000 ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి. మచిలీపట్నం పార్లమెంట్లో 5 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అలయన్స్ కంఫర్ట్గా ఉంది. 2 నియోజకవర్గాల్లో కొద్దిగా వెనకబడి ఉంది. పామర్రు, గుడివాడలో. పామర్లో 2% ఆధిక్యతలో వైసీపీ ఉంది. గుడివాడలో 1% ఆధిక్యతలో ఉంది. ఇక విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వద్దాం. విజయవాడ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల విషయానికి వస్తే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి కంఫర్ట్గా ఉంది. ఒక తిరువూరులోనే హోరాహోరీ పోరు ఉంది. పశ్చిమలో కూడా కొంత హోరాహోరీ పోరు ఉంది. విజయవాడ నగర పరిధిలో కమ్యూనిస్ట్ పార్టీలకు చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిపిఎం అభ్యర్థికి 16% ఓట్లు వచ్చాయి. అలాగే సిపిఐకి వెస్ట్లో కొంత పట్టు ఉంది. ముందుగా మనం విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని చూద్దాం. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వస్తే 2009లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థి యలమంచిలి రవికి 53,319 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి దేవినేని నెహ్రూకి 53,129, టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్కు 52,274 ఓట్లు వచ్చాయి. 2014-19 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఇక్కడ గెలుపొందారు. 14లో రామ్మోహన్కి 48% ఓట్లు, వైసీపీ అభ్యర్థి రాధాకు 40% ఓట్లు వచ్చాయి. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన రామ్మోహన్కు 44.4% ఓట్లు, అలాగే వైసీపీ అభ్యర్థికి 36% ఓట్లు, జనసేన అభ్యర్థికి 16% ఓట్లు వచ్చాయి. రామ్మోహన్కు 2 ఎన్నికల్లో కూడా 15,000 ఓట్ల పైన మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే రాజనీతి సర్వే ప్రకారం తెలుగుదేశం జనసేన కూటమికి 54% ఓట్లు వస్తున్నాయి. అట్లాగే వైసీపీకి 38% ఓట్లు వస్తున్నాయి. ఇతరులకు వేద్దాం అనుకున్న వాళ్ళు, ఇంకా నిర్ణయించుకునే వాళ్ళు 8% ఉన్నారు. ఇక్కడ కూటమికి 30,000 వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2009లో ఈ సెంట్రల్ ఏర్పడింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ మల్లాది విష్ణు గెలుపొందారు. 14లో బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆ ఎన్నికల్లో బోండా ఉమాకి 27,000 ఓట్ల భారీ మెజారిటీ వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మల్లాది విష్ణు టీడీపీ అభ్యర్థి బోండా ఉమా మీద కేవలం 25 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. విష్ణుకు 39.73% ఓట్లు వస్తే ఉమాకు 39.71% ఓట్లు వచ్చాయి. సిపిఎం తరఫున పోటీ చేసిన చిగురుపాటి బాబురావుకు 16% ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ విష్ణుకు టికెట్ నిరాకరించింది. విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ను సెంట్రల్ ట్రాన్స్ఫర్ చేసింది. విష్ణువర్గం శ్రీనివాస్కి సహకరించట్లేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ జనసేన కూటమికి విజయవాడ సెంట్రల్లో ఎన్నికలు జరిగితే టీడీపీ జనసేన కూటమికి 53% ఓట్లు వస్తున్నాయి. వైసీపీకి 37% వస్తున్నాయి. ఇద్దరి మధ్య కూడా ఓట్ల అంతరం 16% ఉంది. ఇక్కడ ఇతరులు ఇంకా నిర్ణయించుకునే వాళ్ళు 10% ఉన్నారు. టీడీపీకి ఈ నియోజకవర్గంలో కూడా మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 25,000 ఓట్లకు పైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ టీడీపీకి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోకి వెళ్దాం. వెస్ట్ నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన్ను ప్రస్తుతం ఇక్కడి నుంచి ఈ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్కి షిఫ్ట్ చేశారు. వెస్ట్లో కొత్త అభ్యర్థిని వైసీపీ బరిలోకి దింపుతోంది. టీడీపీ జనసేన కూటమి తరపున జనసేన నాయకుడు పోతిన మహేష్ ఇక్కడ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్కు 38% ఓట్లు, టీడీపీ అభ్యర్థి షబానా ఖాతున్కు 33% ఓట్లు, జనసేన అభ్యర్థి పోతిన మహేష్కు 14.5% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే విజయవాడ వెస్ట్లో తెలుగుదేశం జనసేన కూటమికి 44% ఓట్లు వస్తున్నాయి. అట్లాగే వైసీపీకి 43% వస్తున్నాయి. ఇద్దరి మధ్య కేవలం 1% అంతరం మాత్రమే ఉంది. తెలుగుదేశానికి 44%, వైసీపీకి 43% వస్తున్నాయి. అంటే 1% ఎడ్జ్ ఉంది టీడీపీ జనసేన కూటమికి. ఇక్కడ ఇతరులు ఇంకా నిర్ణయం తీసుకోలేని వాళ్ళు 13% ఉన్నారు. 2 పార్టీల మధ్య కేవలం 1% మాత్రమే తేడా ఉంది. ఇక టైట్ ఫైట్ జరగబోతుంది. ఈ నియోజకవర్గంలో సిపిఐ కూడా కొంచెం సిగ్నిఫికెంట్గా ఉంది పశ్చిమ నియోజకవర్గంలో. ఇక మైలవరంలోకి వస్తే మైలవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. టీడీపీ కూటమి తరపున ఇన్ఛార్జిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఇక్కడ వైసీపీ కృష్ణప్రసాద్ బదులుగా కొత్త అభ్యర్థిని రంగంలోకి దించింది. కృష్ణప్రసాద్ టీడీపీలో చేరి ఇక్కడి నుంచే పోటీ చేయవచ్చన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు దేవినేని ఉమా తాను మైలవరం నుంచే పోటీ చేస్తానని చెప్తూ ఉన్నారు. అయితే అభ్యర్థులతో పని లేకుండా మనం సర్వే పార్టీలను దృష్టిలో పెట్టుకుని చేశాం కాబట్టి
అభ్యర్థుల ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. కాకపోతే జనంలో మరీ బ్యాడ్ అయిన అభ్యర్థి అయితే ఓట్ల శాతంలో కొంత తేడా వచ్చే అవకాశం ఉంది. 2019లో ఇక్కడ వైసీపీకి 49% ఓట్లు వస్తే టీడీపీకి 44%, జనసేనకు 3% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన కూటమికి మైలవరం కాన్స్టిట్యున్సీలో టీడీపీ జనసేన కూటమికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే 52% ఓట్లు వస్తున్నాయి. అట్లాగే వైసీపీకి 42% వస్తున్నాయి. ఇద్దరి మధ్య భారీ తేడా ఉంది. దాదాపు 10% ఓట్ల తేడా ఉంది. ఇక్కడ మెజారిటీ కూడా 15,000 వచ్చే అవకాశం ఉంది టీడీపీ జనసేన కూటమికి. నెక్స్ట్ నందిగాం నియోజకవర్గంలోకి వెళ్దాం. నందిగాం నుంచి ప్రస్తుతం మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ నుంచి ఉన్నారు ఆయన. టీడీపీ ఇన్ఛార్జిగా ఇక్కడ తంగిరాల సౌమ్య ఉన్నారు. 2014లో తంగిరాల సౌమ్య తండ్రి ప్రభాకర్ రావు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. మధ్యలో ఆయన అకాల మరణం చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అందులో సౌమ్య గెలిచారు. 2019లో సౌమ్య ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రావుకి 52%, సౌమ్యకు 45% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే రాజనీతి సర్వే ప్రకారం నందిగాంలో టీడీపీ కూటమికి 50% ఓట్లు వస్తున్నాయి. వైసీపీకి 40% వస్తున్నాయి. దాదాపు 10% ఉంది. ఇక్కడ కూడా ఇద్దరి మధ్య అంతరం భారీగా ఉంది. టీడీపీ కూటమికి ఇక్కడ 15,000 ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత జగ్గైపేట నియోజకవర్గంలోకి వెళ్తే జగ్గైపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ నేత సామినేని ఉదయభాను ఉన్నారు. ఇక టీడీపీ ఇన్ఛార్జిగా శ్రీరామ్ తాతయ్య ఉన్నారు. 2019లో ఉదయభాను 50% ఓట్లు సాధించారు ఆయన. తాతయ్యకు 47% వచ్చాయి. 4,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఉదయభాను గెలుపొందారు. రాజనీతి సర్వే ప్రకారం జగ్గైపేటలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం జనసేన కూటమికి 53% ఓట్లు వస్తున్నాయి. అట్లాగే వైసీపీకి 42% ఓట్లు వస్తున్నాయి. ఇక్కడ కూడా మెజారిటీ దాదాపు 11% ఓట్ల తేడా ఉంది. మెజారిటీ 15,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక తర్వాత తిరువూరు కాన్స్టిట్యున్సీ, విజయవాడ నియోజకవర్గం, విజయవాడ పార్లమెంటు పరిధిలోని తిరువూరు కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా రక్షణ నిధి ఎమ్మెల్యేగా ఉన్నారు. కొక్కిలగడ్డ రక్షణ నిధి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వైసీపీ అధిష్టానం వరుసగా 2 సార్లు గెలిచిన రక్షణ నిధిని పక్కన పెట్టి తెలుగుదేశం నుంచి కేసినేని నానితో పాటు వైసీపీలో చేరిన నల్లగట్ల స్వామిదాస్కు టికెట్ ఇచ్చింది. దీంతో రక్షణ నిధి వైసీపీకి దూరం అయ్యారు. తిరువూరు నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. ఈసారి కూడా ఇక్కడ టైట్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి తిరువూరులో గత ఎన్నికల్లో 50% ఓట్లు వస్తే టీడీపీకి 44.5% వచ్చాయి. గత ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గంలో నోటాకి చాలా ఓట్లు పడ్డాయి. 1749 మంది నోటాకు ఓట్లు వేశారు. స్వతంత్రంగా పోటీ చేసిన బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లు 6వ వంతు కూడా రాలేదు. కేవలం బీజేపీకి నోటా కంటే చాలా తక్కువ ఓట్లు 360 ఓట్లు వచ్చాయి బీజేపీకి. ఇప్పుడు మన సర్వే ప్రకారం తిరువూరులో టీడీపీ జనసేన కూటమికి 46%, వైసీపీకి కూడా 46% ఓట్లు వస్తున్నాయి. దాదాపు ఈక్వల్గా రెండు పార్టీలు కూడా ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి. ఇతరులకు వేస్తాం ఉన్న వాళ్ళు ఇంకా నిర్ణయించుకునే వాళ్ళు 8% ఉన్నారు. 2 పార్టీల బలాబలాలు ఇక్కడ సమంగా ఉన్నాయి. అభ్యర్థులు కూడా 2 పార్టీల నుంచి ఖరారు అయితే ఇందులో కొంత మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఇది టైట్ ఫైట్ కింద ఈ నియోజకవర్గాన్ని వేసుకోవచ్చు. ఇక నూజివీడు నియోజకవర్గంలోకి వెళ్తే నూజివీడు నియోజకవర్గం ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మచిలీపట్నంలో 7, విజయవాడలో 7 చెప్పుకున్నాం. ఇప్పుడు ఏలూరు పార్లమెంటు పరిధిలో నూజివీడు అసెంబ్లీ సెగ్మెంట్ గురించి చూద్దాం. నూజివీడు నియోజకవర్గం ఈ ప్రాంత జమీందారులైన మేకా వంశీయులకు పెట్టని కోట. ఇక్కడ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మేకా వెంకట అప్పారావు 2004, 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. ఈయన తండ్రి మాజీ మంత్రి ఎంఆర్ అప్పారావు గారు 5 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేకి గెలుపొందారు. గత ఎన్నికల్లో ప్రతాప్ అప్పారావుకు 51% ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు 43% ఓట్లు వచ్చాయి. జనసేనకు 3% ఓట్లు వచ్చాయి. 2014లో కూడా ఇక్కడ అప్పారావుకి 51% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రాజనీతి సర్వే ప్రకారం నూజివీడులో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 48% ఓట్లు వస్తుంటే వైసీపీకి 45% ఓట్లు వస్తున్నాయి. ఇద్దరి మధ్య తేడా 3% ఉంది. వైసీపీ ప్రభుత్వం మీద ఇక్కడ వ్యతిరేకత ఉంది. స్థానిక ఎమ్మెల్యే కంటే కూడా కూటమి 5,000 ఓట్ల ఆధిక్యత సాధించే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కైకలూరు నియోజకవర్గంలోకి వెళ్తే కైకలూరు నియోజకవర్గంలో ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయిన తర్వాత 1982లో 83 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గెలిచింది. 2009లో జయమంగళం వెంకటరమణ గెలుపొందారు. 2014లో తెలుగుదేశం మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఇక్కడ 83, 85, 89 ఎన్నికల్లో కనుమూరి బాపిరాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. 94లో ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
99లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎర్నేని రాజా రామచంద్ర గెలిచారు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. 2014లో టీడీపీ బీజేపీ అలయన్స్లో భాగంగా ఈ టికెట్ బీజేపీకి ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ గారు భారీ మెజారిటీతో గెలిచారు ఇక్కడ. ఇక గత ఎన్నికల్లో దూలం నాగేశ్వరరావు వైసీపీ అభ్యర్థికి 48% ఓట్లు వస్తే టీడీపీ అభ్యర్థి జయమంగళం వెంకటరమణకు 42.3% ఓట్లు వచ్చాయి. జయమంగళం వెంకటరమణ తర్వాత వైసీపీలో చేరారు. జనసేనకు 6% ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించవచ్చు అంటున్నారు. పొత్తు లేకపోతే ఇక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కొడాలి వినోద్ చౌదరి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మన రాజనీతి సర్వే ప్రకారం కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన కూటమికి 54% ఓట్లు వస్తాయి. అట్లాగే వైసీపీకి 41% ఓట్లు వస్తాయి. ఇద్దరి మధ్య 13% ఓట్ల తేడా ఉంది కాబట్టి ఇక్కడ జనసేన టీడీపీ కూటమికి భారీ మెజారిటీ వస్తుంది. మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలకు 13 చోట్ల తెలుగుదేశం జనసేన కూటమికి స్పష్టమైన ఆధిక్యత ఉంది. 2 చోట్ల వైసీపీకి ఆధిక్యత ఉంది. 1 చోట తిరువూరులో హోరాహోరీ పోరు నడుస్తుంది. వైసీపీ ఆధిక్యం ఉన్న 2 స్థానాల్లో కూడా ఆ ఆధిక్యత 1 నుంచి 2% మాత్రం ఉంది. కేవలం 1 నుంచి 2% మాత్రమే ఉంది. అలాగే విజయవాడ పశ్చిమలో టీడీపీ జనసేన కూటమి ఆధిక్యత కూడా 1% మాత్రమే ఉంది. సర్వేలో పాల్గొన్న వాళ్ళలో ఎక్కువ మంది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా వ్యతిరేక అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీనికి కారణాలు ఏంటంటే రాజధానిని నాశనం చేయటం, విజయవాడ అభివృద్ధిని విస్మరించడం, ఇలాంటి కారణాలు ప్రజలు చెప్తూ ఉన్నారు. త్వరలోనే మరో జిల్లా వివరాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. Like, share and subscribe to Rajaniti channel.